మనం యూజువల్గా ఏం చేస్తామంటే కార్డియక్ ఫిట్నెస్ అంటే ఇప్పుడు అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి మ్యాక్సిమం వాకింగ్ చెప్తామండి. రన్నింగ్, జాగింగ్ అట్లాంటివి ఇంపాసిబుల్ కాబట్టి వాకింగ్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్లో వాకింగ్ కానీ ఇట్లాంటివి చేయొచ్చు. సో అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో వాకింగ్. స్విమ్మింగ్ పూల్లో వాకింగ్ చేస్తే మన బయాన్సీ ఫోర్స్ మూలాన జాయింట్ లోడ్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ రెసిస్టెన్స్ మూలాన మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అంటే మన జాయింట్ వేర్ అండ్ టేర్ లేకుండా ఉంటుంది. బట్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో లేని వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే స్విమ్మింగ్ పూల్ అందుబాటులో లేని వాళ్ళు సింపుల్ వాకింగ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ వాకింగ్ ఎటువంటి విధానంలో చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ చేయమని చెప్తాం. దీని తర్వాత నెక్స్ట్ రోజు ఒక రోజు మీరు గ్యాప్ ఇస్తే కనుక దానివల్ల ఎటువంటి నష్టం కానీ అంటే మజిల్ నొప్పి కానీ లేకపోతే జాయింట్ పెయిన్ కానీ ఏమైనా వస్తుందో లేదో చూసుకోమని చెప్పిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ కంటిన్యూ చేయమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10-15 మినిట్స్ చేసిన తర్వాత రేపు బాగానే ఉందనుకోండి, నెక్స్ట్ 1 వీక్ అంతా 10-15 మినిట్స్ చేయమని చెప్తాం. దాని నెక్స్ట్ వీక్ మాత్రం ఒక 5 మినిట్స్ పెంచమని చెప్తాం. అట్లా ఒక 30 మినిట్స్ వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా 30 మినిట్స్ చేయకుండా 10 మినిట్స్ చేసి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. 10 మినిట్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. మళ్ళీ 10 మినిట్స్ చేయాలి. అప్పుడు ఏమైంది 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ వచ్చింది, 5 మినిట్స్ బ్రేక్ వచ్చింది. ఈ 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం వలన ఫ్యూచర్లో మనకి జాయింట్ వేర్ అండ్ టేర్ జరగకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం ఈ 5 మినిట్స్ బ్రేక్లోనే చేతులకు కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. మనకి అట్ ద సేమ్ టైం కార్డియాక్ ఫిట్నెస్ ఎప్పుడైతే ఈ 30 మినిట్స్ వాకింగ్ చేస్తామో క్యాలరీస్ బర్న్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మన హార్ట్కి మ్యాక్సిమం అంటే హార్ట్ రేట్ పెరగటం వలన దాని తాలూకు ఫిట్నెస్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. అధికంగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే కనుక అది కూడా వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ లాభాలండి. నెక్స్ట్ మజిల్ లాస్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు. సో అబౌవ్ 60 ఇయర్స్లో మజిల్ లాస్ తీసుకుంటే కనుక సో ఈ మజిల్ లాస్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్ స్ట్రెంత్ తగ్గుతుందో మనకి ఏదైనా పని చేసే కెపాసిటీ ఫెటిగ్ తొందరగా అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఎట్లా చేయొచ్చు, ప్రతి ఒక్క జాయింట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ తీసుకున్నానికి షోల్డర్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్, ఎల్బో రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్, రిస్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే ప్రతి ఒక్క జాయింట్ సక్రమంగా ఉందా లేదా అంటే ఆ మజిల్ మన జాయింట్ని మెయింటైన్ చేయగలుగుతుందా లేదా అని చెక్ చేసుకొని ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన రేంజ్ ఆఫ్ మూమెంట్ని స్టిఫ్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ని మూవ్మెంట్ చేయలేదు అనుకోండి, ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్ని మూవ్మెంట్ చేయకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ రాడిక్యులోపతి ఇట్లాంటివి అంటే చేతికి లాగడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నెక్ మూవ్మెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయమని చెప్తాం. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నెక్ మూవ్మెంట్స్ చేస్తే ఇబ్బంది పడతారు. కొంతమందికి వెర్టిగో అట్లాంటి మూమెంట్ అంటే వెర్టిగో అంటే కళ్ళు తిరగడం, చక్కెర వచ్చిందని చెప్తారు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇది రాకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఎంత చేయగలిగితే అంత అంటే అవైలబుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్లోనే రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైం నడుముకు అనుకోండి ముందుకు ఎక్కువ బెండ్ అవ్వలేరు కాబట్టి కాళ్ళని మనం మూమెంట్ చేసుకుని సింపుల్గా ఎంతవరకు మనం మూమెంట్ చేస్తే అంతవరకు బెటర్ అండి. అట్ ద సేమ్ టైం మోకాలకి ఎక్సర్సైజ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజు, పాదాలకి అట్ ద సేమ్ టైం యాంకిల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం జాయింట్ స్టిఫ్నెస్ని ప్రివెంట్ చేయొచ్చు. మజిల్ లాస్ అంటే మజిల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మజిల్ లాస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మజిల్ స్ట్రెంగ్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలంటే మనం చిన్న చిన్న డంబెల్స్ ఉంటాయి కదా, 1 కిలో డంబెల్ కానీ ఇప్పుడు చేతులు అనుకోండి 1 కిలో డంబెల్ యూస్ చేసి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అది కూడా 1 కిలో డంబెల్తో త్రూ అవుట్ ద మొత్తం ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డంబెల్ కష్టంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చిన్న 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఇంట్లో, అది తీసుకొని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన కాళ్ళకి కూడా మనకు శాండ్ బ్యాగ్స్ ఉంటాయండి. మనకు మార్కెట్లో శాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి. 1 కిలో శాండ్ బ్యాగ్స్, 2 కిలో శాండ్ బ్యాగ్స్, 3 కిలో శాండ్ బ్యాగ్స్. ఈ శాండ్ బ్యాగ్స్ని వాడుకొని కూడా మనం ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ విధంగా మజిల్ స్ట్రెంగ్త్ కాళ్ళకు అవుతుంది, అట్ ద సేమ్ టైం చేతులకు అవుతుంది. అది కూడా తక్కువ ఉందనుకోండి, కొంతమందికి ఈ 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పింది జనరల్ కండిషన్. ఇప్పుడు 60 ఇయర్స్ పైబడిన వాళ్ళలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండవచ్చు, కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉండవచ్చు, కొంతమందికి న్యూరలాజికల్ కండిషన్స్ ఉండవచ్చు. ఇటువంటి వారికి దానికి ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరమో నిపుణుల పర్యవేక్షణలో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ ఉంటే ఎట్లా ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన విధంగా నార్మల్ అబౌవ్ 60 ఇయర్స్ నార్మల్ పర్సన్స్ వాళ్ళు డంబెల్ కానీ వాటర్ బాటిల్ యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పెయిన్ రాదండి. ఈ చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్ ఈ డంబెల్ కానీ వాటర్ బాటిల్ కానీ యూస్ చేయలేరు. అప్పుడు ఏం చేస్తామంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్ లేకుండానే మనం ఐసోమెట్రిక్ అంటే ఉన్న పొజిషన్లోనే స్టిఫ్ చేస్తాం, అంటే టైటన్ చేస్తాం. ఈ మజిల్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొజిషన్లోనే టైటన్ చేస్తాం. దాన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాం. అట్లాగా ప్రతి ఒక్క మజిల్కి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మేజర్ గ్రూప్ ఆఫ్ మజిల్కి ఎక్సర్సైజ్ చేయొచ్చు, ప్రతి చిన్న మజిల్కి చేయలేము. సో ఎస్పెషల్లీ దీనిలో చేసుకోవాల్సినవి ఏంటంటే షోల్డర్కి చేసుకోవచ్చు,
బటక్స్ అంటే గ్లూట్స్ మజిల్స్కి బటక్ మజిల్స్ చేసుకోవచ్చు, బ్యాక్ మజిల్స్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం తొడ కండరాలకు చేసుకోవచ్చు. ఇవన్నీ మేజర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్. సో ఈ విధంగా మజిల్ స్ట్రెంత్ని మనం కాపాడుకోవచ్చు. రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ చూసాము, మజిల్ స్ట్రెంత్ కూడా చూసాము. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఎట్లా ప్రివెంట్ చేయాలో చూద్దాం. సో నేను చెప్పినట్టు మనకి అబోవ్ 60 ఇయర్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే మజిల్ లాస్ ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ లాస్ ఉంటుందో ఆటోమేటిక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అడాప్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ కాంట్రాక్షన్ ఆర్ మజిల్ ట్రాక్షన్ ఆన్ ద బోన్ తగ్గడం వలన ఆస్టియోపోరోసిస్ ఎక్కువ రేట్ రావడం జరుగుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి నేను చెప్పిన విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదంటే వాకింగ్ మూలాన్ని కూడా చిన్న డిస్టెన్స్ 10 నుంచి 15 నిమిషాలు కానీ లేకపోతే 15 నుంచి 2 నిమిషాలు కానీ వాళ్ళకి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక విధంగా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఒక విధంగా చేసుకోవచ్చు. ముందు నేను ఏ విధంగా డిస్కస్ చేస్తాను దాని ప్రకారం చేసుకుంటే బోన్ మీద లోడ్ పడి ఆస్టియోపోరోసిస్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేస్తాం ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ ఇదే సేమ్ మజిల్లో ఇంకో ప్రాబ్లం ఉంది, చాలా సివియర్ ప్రాబ్లం, రెగ్యులర్ ప్రాబ్లం అందరిలో చూస్తూ ఉంటాం, మజిల్ క్రాంప్స్. ఈ క్రాంప్స్ లేదా మజిల్ పట్టేసింది అంటారు. ఇది చాలా వరకు చాలా పెద్దవాళ్ళు ఎప్పుడూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది, నిద్ర సరిగా పట్టదు, కొంతమందికి అయితే నడవడానికి రాదు, అట్ ద సేమ్ కొంతవరకు మూమెంట్స్ దానివల్ల లాస్ అవుతాయి. సో దీన్ని మజిల్ క్రాంప్స్ అంటాం. ఈ మజిల్ క్రాంప్స్ని ఎట్లా మనం నివారించవచ్చు అంటే సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్. యూజువల్గా ఇది జరిగేది కాఫ్ మజిల్స్లో జరుగుతుంది, అంటే కాలి పిక్కలు అంటాం కదా దానిలో జరుగుతుంది. సింపుల్గా మనం కాఫ్ స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 10 to 15 మినిట్స్. ఆర్ ఎల్స్ రిలాక్సేషన్గా మనం ఒక 10 to 15 మినిట్స్ ఆఫ్ హాట్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ అబోవ్ 60 ఇయర్స్ మాత్రం హాట్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ హీట్ పెట్టుకోవద్దు, గోరువెచ్చని హీట్ వరకు ఉంటే సరిపోతుందండి. ఎక్కువ హీట్ పెట్టుకుంటే మళ్ళీ స్కిన్ బ్లిస్టర్స్ కానీ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి డయాబెటీస్ మెల్టస్ ఉండొచ్చు, దాని ద్వారా పెరిఫరల్ న్యూరోపతి అంటే దానివల్ల సెన్సేషన్ లాస్ ఉండవచ్చు. అందుకని హాట్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్, మనకి బర్న్స్ అవ్వకుండా ఉంటాయి. ఈ పాదాలు తిమ్మిర్లు ఉంటే కనుక యూజువల్గా ఏమవుతాయంటే పాదం కింద ఉండే మజిల్స్ అంటే వాటిని ఇంట్రిన్సిక్ మజిల్స్ అంటాం, వాటిని స్ట్రెంథన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు నేను మొత్తం తగ్గుతుందని చెప్పలేను కానీ బట్ ఆ రేట్ మాత్రం చాలా వరకు బెటర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది చెప్పులు వేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడతారు. సో ఎప్పుడైతే మీరు ఆ కాలు వేలని లోపలికి మనడం చాపటం, ఒక క్లాత్ని ఒక టవల్ని కింద పెట్టి పాదాల కింద టవల్ని పెట్టి ఆ టవల్ని పుష్ చేయడం వలన ఇంట్రిన్సిక్ మజిల్ స్ట్రెంథనింగ్ అంటాం. ఈ ఇంట్రిన్సిక్ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తే ఆటోమేటిక్గా పెరిఫరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అవుతుంది. నెక్స్ట్ అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బ్రీతింగ్ కెపాసిటీ తగ్గుతుంది, అంటే లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఇది చాలా వరకు మనం కోవిడ్ టైంలో చూసామండి. చాలా వరకు అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి కోవిడ్ తర్వాత నార్మల్ పర్సన్స్కనే లంగ్ కెపాసిటీ తగ్గింది. అబోవ్ 60 ఇయర్స్కి చాలా తగ్గడం వలన బ్రెత్లెస్నెస్ తొందరగా రావటం, ఆటోమేటిక్గా ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు? సో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం చేసుకొని దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లేదు అంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, దాన్ని స్పైరోమీటర్ అంటాం. స్పైరోమీటర్ అంటే 3 బాల్స్ ఉంటుంది, ఒక చిన్న పైప్లా ఉంటుంది, దాన్ని నోట్లో పెట్టుకుని లాగితే కనుక ఫస్ట్ ఒక బాల్ వేసింది అనుకోండి మనకి 3 బాల్స్ లేవాలి, అది టార్గెట్ యాక్చువల్గా. సో ఫస్ట్ బాల్ వేసిందంటే నెక్స్ట్ సెకండ్ టార్గెట్ సెకండ్ బాల్, నెక్స్ట్ టార్గెట్ థర్డ్ బాల్. ఎప్పుడైతే 3 బాల్స్ గాల్లో లెగిస్తే ఆటోమేటిక్ మన లంగ్ కెపాసిటీ పెరిగినట్టు లెక్క. సో ఇది చిన్న సింపుల్ టెస్ట్ కింద చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా మన లంగ్ కెపాసిటీ పెంచుకుంటే అట్ ద సేమ్ టైం చెస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ అంటాం. ఈ చెస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ కూడా పెంచడం వలన లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. చెస్ట్ మొబిలిటీ అంటే ఏం లేదండి, మన షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేయడం, మళ్ళీ కాంట్రాక్ట్ చేయడం, ఇట్లాంటివి చేస్తే మనకి చెస్ట్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పాస్చర్ని మెయింటైన్ చేసుకుంటే యూజువల్గా మనం 60 ఇయర్స్ వాళ్ళు చూస్తే కానీ మొత్తం ఇట్లా ముందుకు ఇలా వంగినట్టు ఉంటారు. ఆ పాస్చర్ని కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళకి మనం రెగ్యులర్గా అవేర్నెస్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా చెస్ట్ కెపాసిటీ పెరుగుతుంది, దానిలో ఉన్న లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే చెస్ట్ మొబిలిటీ పెరగడం వల్ల లంగ్ కెపాసిటీ కూడా పెరిగి వాళ్ళకి చిన్న దూరం నడిచిన బ్రెత్లెస్నెస్ అనేది రాకుండా ఉంటుంది.